గాయస్ ఏంటంటే వీడియో అనేది మస్తు వచ్చింది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడురి. మనమైతే పోయేది సోమనగుట్ట. ఏంటంటే ఇది మన తెలంగాణలోని ఎత్తైన గుట్ట, 1600 మీటర్ల ఎత్తున్న ఏకశిల గుట్టగా ప్రసిద్ధి చెందింది ఇది. ఏంటంటే మస్తు పెద్ద ఉంది. ఏంటంటే దీని మీదకి వెళ్ళి దారిలోకి వెళ్తున్నాం. వేరు వేరు దారులు ఉన్నాయి, అందులో ఇదొకటి. ఇంకా దీనికి పోయిన తర్వాత చూద్దాం ఏం విశేషాలు అనేది. హాయ్ గైస్, వెల్కమ్ టు నితిన్ ఎక్స్పెన్సివ్ యూట్యూబ్ ఛానల్. మనం ఉన్నది వచ్చేసి సోమనగుట్ట. ఇది జగిత్యాలకెళ్ళి 40 కిలోమీటర్ల దూరంలో మల్లాపూర్ అనే గ్రామం, మల్లాపూర్ అనే మండలంలో ఉంది. ఏంటంటే ఇది 300 సంవత్సరాల కిందట చరిత్ర అంటే దీన్ని ముందుకు తీసుకొచ్చారు, కానీ అంత ముందు నుంచే ఉన్నది. 11వ శతాబ్దం అంతకు ముందు నుంచే ఉన్న ఈ గుట్ట ఏంటంటే దీనిలో స్వర్ణలింగం ఇంకా కొన్ని గృహలు ఈ ఉండడం జరిగింది. ఏంటంటే దీన్ని మీదికి పోయిన తర్వాత ఆ లింగం చూస్తూ ఏంటంటే దీనికి ఉన్న చరిత్ర ఏంది అనేది మీదికి పోయిన తర్వాత చెప్పుకుందాం. ఏంటంటే చాలా బాగుంటుంది. ఏంటంటే మళ్ళీ అలాగే తెలంగాణలో అతిపెద్ద పర్వతం అనేది ఇదే. ఏంటంటే సోమనగుట్ట అనేది అతిపెద్ద పర్వతం, ఏకశిలా పర్వతం అని చెప్పగలుగుతాం. ఏంటంటే ఇది మన తెలంగాణలో అతిపెద్ద పర్వతం ఏకశిలా పర్వతం అయి ఉంటుంది. ఏంటంటే దీన్ని పైకి వెళ్ళి చూద్దాం. ఏంటంటే దీనికి వెళ్ళేటందుకు బైకులు ఎటువంటి పోయేటందుకు ఏం లేదు. ఏంటంటే మనం ఓన్లీ నడుచుకుంటూ పోవచ్చు. నాకు తెలిసిన వరకు అయితే నడుచుకుంటూనే. ఏంటంటే మెట్లు చాలా అంటే అక్కడక్కడ ఏంటంటే చాలా వరకు లింగాలు కూడా ఉన్నాయని చెప్పారు. ఏంటంటే దారి పొడుగున లింగాలు, ఇంకా వారి కొన్ని అంటే శాసనాలు కూడా ఉన్నాయని చెప్పారు. పోయి చూసుకుంటూ పోతే తెలుస్తుంది అంటే ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది. సరే చూద్దాం ఫస్ట్. ఏంటంటే మనం కొంచెం దూరం వచ్చిన తర్వాతనే ఇక్కడ లింగం అనేది ఉంది. ఇంతకుముందు చెప్పిన రీతిగానే లింగాలు అనేటివి ఇక్కడ దారి పొడుగునా ఉంటాయి, చూసుకుంటూ పోదాం. మళ్ళా చెప్తున్నా, మనకు జగిత్యాల గిట్ట మంచి వ్యూ పాయింట్ కావాలంటే ఇక్కడికి రావాల్సిందే. ఎందుకంటే అంత మస్తు ఉంది. మీదికి వెళ్ళి లొకేషన్స్ కావచ్చు. మీరు ఏంటంటే సగం ఎక్కినప్పటికే ఇంత మస్తు ఉంటే ఇంకా మీదికి ఎక్కుతుంటే అంటే కొంచెం స్ట్రగుల్ ఉంటుంది, దాంతోపాటు ఎంజాయ్మెంట్ ఉంటుంది. చూద్దాం. సిట్టింగ్ ప్లేస్ అరేంజ్ చేసిర్రు. కొంచెం దూరం వచ్చిన సిట్టింగ్ ప్లేస్ అనేది అరేంజ్ చేసిర్రు. చూడు మనం అక్కడ సోమనగుట్ట కాడ ఎక్కుతుండే అక్కడ లింగం దగ్గరనే అక్కడ తంతల మాదిరిగా కనిపించింది. అంటే బ్రిడ్జ్ మాదిరిగా, మినీ బ్రిడ్జ్ మస్తు ఉంది. కిందికి వెళ్ళి నీళ్ళు పోయేందుకు మీద అక్కడ షూట్ పెట్టుకుంటే మాత్రం పిచ్చి లేచిపోతుంది. ఎక్కేటప్పుడు ఆడోటి ఈడోటి పేర్లు ఉన్నాయి. ఎందుకంటే ఇది మెట్లు గిట్ట కట్టేందుకు, ఇంకా అక్కడక్కడ బండలు అవి దొలించినప్పుడు వాళ్ళు స్పాన్సర్ చేసినందుకు వాళ్ళ పేరు ఎక్కించారు. చాలా చోట్ల ఉన్నాయి ఇక్కడ. ఎక్కేటప్పుడు బగ్గనే కనిపిస్తాయి. లింగాలు అయితే 2 కనిపించినాయి మాకు. మీదికైతే వస్తున్నాం, దూల తీస్తుంది, అంగి మార్చేంత పరిస్థితి వచ్చింది మాకు. దగ్గర దాకా వచ్చినాం. మీదికెళ్ళి దారుణంగా ఉంటుంది. పక్క పొంట ఒక కొండ ఉంది కానీ దీనెత్తలేదు. ఇటు మెట్లు కట్టియలేదేంద్ర. మీదికి వెళ్ళి ఎక్కుతుంటే కింద మిట్ట మధ్యాహ్నం ఎవరు గుళ్ళగైనా కూడా ఎవరు లేరు. అయినా కానీ ఎట్లనో ఎక్కుకుంటూ వచ్చినమాట స్టైల్గా. ఏం చేస్తాం మళ్ళా గట్లున్నది. ఇది సోమేంద్ర స్వామి ఆలయంకి వచ్చినాం. ప్రజెంట్ మంది ఎవరు లేరు, పట్ట వాటి వచ్చినాం. మేము పట్ట వాటి ఎందాక వచ్చినాం.
అందుకని ఇవాళ మంది లేరు. మళ్ళీ ఇది వచ్చే రోజు కాదు, ఏం కాదు. ఇక్కడ ఏంటంటే ఋషి మునులు ఎంతోమంది జ్ఞానం చేసేవారు. జ్ఞానం చేసి ఏంటంటే ఇక్కడ ఉన్న చిన్న అంటే ఇంత పెద్ద పర్వతంలో ఇక గృహాలు అనేటివి నిర్మించుకొని గృహాలల్లో అక్కడ అంటే ఆ లింగాన్ని ప్రతిష్ఠించి వాళ్ళు పూజించే లింగం అనేది బంగారంతో ఉండేదట. అప్పట్లో బంగారపు లింగాన్ని పూజించేవారట. అలాగే ఏంటంటే ఇక్కడ వేద మహర్షి అట్లాంటి వారు ఎంతోమంది మునులు ఇక్కడ పూజ చేసిందట. ఏంటంటే ఇక్కడ ఈ పూజలు అనేది అప్పట్లో కాకతీయులను చాణక్యులు ఉన్నప్పుడు బాగా నడిచేది. దాని తర్వాత మన 1950 నుంచి మన ఇక్కడి ప్రజలు కావచ్చు అందరికీ ఎక్కువగా తెలవడం జరిగింది. ఏంటంటే ఇంకొకటి ఏంటంటే ఈ సోమేంద్రనాథుని ఆలయం అనేది ఏంటంటే ఈ ఆలయానికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే కర్ణాటక నుంచి వచ్చిన మొదటి సోమనాథుడి ఇక్కడ ఈ ప్రాంతాన్ని జయించినప్పుడు ఏంటంటే ఈ గుట్ట గురించి తెలుసుకోండి అని కొంతమంది చెప్పగా ఏంటంటే ఇక్కడున్న ఈ లింగం గురించి అలాగే స్వర్ణలింగం ఇక్కడ ఉన్న ఋషులు మునులు ఈ స్వర్ణలింగాన్ని పూజించారు, ఎవరికి దొరకలేదు. ఇది ఎంతో పవిత్రమైన గుట్ట అనేది తెలవడంతో ఏంటంటే ఇక్కడున్న మన ఆయన ఏంటంటే ఇక్కడ ఇందులో ఉన్న ఈ గుట్టలో ఉన్న ఎక్కడో ఒక చోట ఉన్న లింగాన్ని ఏంటంటే ఆ స్వర్ణలింగాన్ని ఇక్కడ కొత్తగా స్థాపించడం జరిగింది. ఏంటంటే అక్కడ స్థాపించినప్పుడు ఏంటంటే ఆ స్వర్ణలింగంలో ఉన్న శక్తులన్నీ కూడా ఇక్కడున్న ప్రజెంట్ మనకు కనిపించే లింగంలో ఆవాహనం చేశా అంటే అందులోకి తీసుకురావడం జరిగింది. అందుకని ఆ లింగాన్ని చూద్దాం, ఇంకా చూస్తూ ఇంకేమైనా ఉంటే చూద్దాం. లొకేషన్ అయితే మీదికెళ్ళి అద్భుతంగా ఉంది. ఏంటంటే మీదికెళ్ళి చూస్తే మాత్రం దూల తీరుతుంది, మాకైతే దూల తీరుతుంది దారుణంగా. మీదికి ఎక్కినాం కాబట్టి దారుణంగా దూల తీరుతుంది. లోపలికి వెళ్దాం రండి. మస్తు చిన్నగా ఉంది ఇది చాలా అంటే చాలా డెవలప్ చేసిర్రు. ఇదే ఆ లింగం, స్వర్ణలింగం అని కూడా అంటారు. ఏంటంటే ఈ గుట్టలో ఉన్న ఇక్కడ ఉన్న స్వర్ణలింగం నుంచి ఆ శక్తులు అనేటివి ఇక్కడ ఆవాహనం చేశారు. ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీద లోపల చూస్తే మాత్రం అద్భుతంగా ఉంది. ఏంటంటే ఒకసారి చూద్దాం. మీద లోపల మాత్రం మీద చూడండి, నల్ల రాతితో ఉంది. ఇదే లింగం. మధ్యలో లింగం ప్రతిష్ఠించింది. ఏంటంటే ఇటువైపు ఏమో సరస్వతీదేవి, ఇటువైపు ఏమో విష్ణు, అటు ఇటు ఉండడం జరిగింది. ఈ కట్టడం అనేది చాలా రోజుల కిందది. ఏంటంటే చాలా కిందికి ఉంది. మళ్ళా ఏంటంటే రాతితో కలిగిన కట్టడం. ఎటువంటి అంటే దీని ఆవరణలో ఏంటంటే అప్పట్లో ఉన్న అంటే ఋషులు మునులు ఇక్కడ స్థావరాన్ని అంటే ఏర్పరచుకున్నది. కొన్ని ఆనవాళ్ళు అయితే ఉన్నాయట, కానీ అవి మనకి ఇంతవరకు కనిపించలేవు. కనిపిస్తే కంపల్సరీ మీకు చూపిస్తాం. ప్రజెంట్ అయితే ఇవి ఇడిదికి వచ్చేసి విష్ణు ఉన్నాడు, ఇంకా మరో సైడ్ ఏమో సరస్వతీదేవి. వీరు ముగ్గురు కలగలిగిన ఈ ఆలయం ఏంటంటే పైన రూప్ అనేది అంటే అన్నీ సమానంగానే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్స్ మీద మాత్రం అదిరిపోద్ది. వ్యూ పాయింట్ మాత్రం మస్తుంది, కానీ ఎండ మాత్రం దంచుతుంది. అక్కడ అంటే కొన్ని ప్రాజెక్టులు మన పోచంపల్లి ప్రాజెక్ట్ సంబంధించిన ఇక్కడ కనిపిస్తుంది. చుట్టూ అడవి, మధ్యలో కొండ. ఒక్కసారి వ్యూ చూస్తే మాత్రం అదిరిపోయింది. ఇది కత్తే మాత్రం ఈ చుట్టుపక్కల మొత్తం తిరిగిపోర్రి, ఎందుకంటే వ్యూ మాత్రం ఎప్పుడు ఎక్కడ అంటే ఏదో రీళ్ళలో పెడుతుర్రు కదా, అట్లా కాకుండా ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం అదిరిపో. వీడియో మాత్రం ఎగ్జామ్ వస్తుంది, మీదికి వెళ్ళి అదిరిపోయింది. మీకోసం అని వచ్చినా కానీ నేనేదో మస్తు ఎంజాయ్ చేస్తున్నా. వీడియో కోసం అని వచ్చినా కానీ ఎక్కేటప్పుడు ఒక్కదానికి దూల తీరుతుంది, కానీ మీదికి వచ్చిన తర్వాత నీకు చిన్న ఎంజాయ్మెంట్ అనిపించదు. చూడరి మనం కిందికి వెళ్ళావు. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ అది.
జూమ్ చేసుకున్నా అక్కడి నుంచి ఇంత మీదకి వచ్చినాం. చుట్టూ ఉన్న వల్ల ఇదే పెద్ద కొండ మనం ఎక్కింది, మంచిగా ఉంది. ఏంటంటే అక్కడ ఒక లింగం ఉంది, అదేంటంటే అప్పట్లో అట ఇది తాళ్ళు వేసుకొని అక్కడ కిందికి దిగి చూడొచ్చాట. కానీ ఇప్పుడు అంత సీన్ లేదు, ఎందుకంటే ఎవరికో అప్పట్లో ఎవరో స్లిప్ అయ్యి అడికి పడ్డారు అంటే ఏం కాలే. కానీ చూడొస్తలే, కిందికి వెళ్ళి చూడవచ్చు. మనం కిందికి వెళ్ళి ఆ లింగాన్ని చూపెడదాం. ఫస్ట్ ఈ గుట్టను చూడంగానే ఫస్ట్ కనిపించేది ఆ లింగమే, మెయిన్ అట్రాక్టెడ్గా కనిపించేది ఆ లింగమే. ఏంటంటే ఈ చుట్టూ 4-5 గుట్టలు ఉండొచ్చు, కానీ మనం ఈ గుట్ట అని గుర్తుపట్టేందుకు మాత్రం ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకు ఆ లింగం ఒకటే ఆధారం. ఆ లింగాన్ని పట్టుకొని ఆ రోడ్డు పట్టుకొని వచ్చినామంటే సెట్టు. కానీ జనంతో చల్లబడ్డది, వీడియో మాత్రం ఎగ్దా వస్తుంది. చల్లబడుతుంది, వీడియో మాత్రం మస్తు వస్తుంది. 4-5 ఫోటోలు దిగి ఇంకోది కోహం. అది చూడండి, ఏంటంటే మనం కింద ఇంతకుముందు చెప్పుకున్నట్టు మీదికి వెళ్ళి చూస్తే ఏర్పడదు, కానీ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం ఎంత క్లారిటీ కనిపిస్తుంది. అయితే కోనేరు ఉన్నాం, ఏంటంటే గుట్ట మీద కోనేరు ఇది. అక్కడ ఋషులు అంటే ఇక్కడనే తపస్సు చేసే టైంలో వాడుకునే వాళ్ళు కావచ్చు. ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుట్ట మీద ఏం మాట్లాడినా కూడా రీసౌండ్ వినబడుతుంది. గుళ్ళ మాట్లాడినా